కట్టు బొట్టు చీర, మట్టెలు తాళి, గాజులు ఇవన్నీ చక్కగా ధరించండి. ఏ మగవాడు మీ జోలు రాలేడు, ఏ రోగం మీ జోలు రాలేదు. మీ ఆయన కూడా నిన్ను ముట్టుకోవాలంటే ఒక దేవతలాగా తయారైతే భయమేసి వెళ్ళిపోతాడు. మీరు ఎలా తయారై కూర్చుంటారంటే ఇక చెప్పకూడదు, అట్ట కూర్చుంటారు. వస్తావా అన్నట్టు. ఆ నైటీలు, ఆ డ్రెస్సులు, ఆ ఇప్పుకొని తిరగటం, అదే జుట్టు బొట్లు లేకుండా తిరగటం, మెట్టెలుంటే మెట్టెలు తీసేసి తిరగడం, గాజులు తీసేసి తిరగడం, ఇది భారతీయ సనాతన సాంప్రదాయ సంస్కారాలు కావు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ అదిగో అమ్మవారిని చూడండి ఎట్ట అలంకరించారు. అలా నువ్వు అన్నీ చేసి భర్త వెళ్ళేటప్పుడు అలా ముత్తైదుగా తయారై ఒక్కసారి బయటకు వచ్చి బాయ్ చెప్పండి. ఈ మధ్య వస్తూ ఉంటే భాగ్యనగర్ కాలనీలో వస్తున్నాను, ఒక ఇండివిజువల్ హౌస్, వాళ్ళ ఇంటి ముందు అరటి చెట్టు ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఒక ఆవిడ ఇంట్లో పోతుంది, పనమ్మాయి అనుకున్నా, అయినా ఆగి అసలు ఏం జరుగుతుందని. ఆ ఇంటి యజమాని బండి మీద వస్తున్నాడు ఎదురుగా, అంటే భార్య ఎదురు వస్తుంది, నైటీ మీద బొట్టు లేకుండా జుట్టెట్టు వదిలి. నువ్వు పనమ్మాయివా, దెయ్యానివా, భూతానివా, రాక్షసివా, పిచాచివా? డ్రెస్ వేసుకోవడం రాదు, బొట్టు పెట్టుకోవడం రాదు, 3 పాయలు వేసుకొని నిన్ను జుట్టు చక్కగా ఇస్తే బ్యూటీ పార్లర్లకు పోయి 500 ఇచ్చి జుట్టు గీగించుకుంటారు. మొన్నేమి ఇంత కోస్తివి, నిన్నేమి ఇంత కోస్తివి, చివరికి ఏమీ కొయ్యడానికి వీలు లేకుండా మొత్తం దించుకుంటేవి. ఇక్కడ అమ్మమ్మ కూర్చుంటే, ఇక్కడ అమ్మ కూర్చుంటే, ఇక్కడ మనవరాలు కూర్చుంటే, ఒకరి తర్వాత ఒకళ్ళు జల్లు వేసుకుంటుంటే, నూనెలు పెట్టుకుంటుంటే చూసి నేను 26 ఏళ్ళు అయింది. ఏమంటే అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్య ఫంక్షన్లో కాస్త గోరింటాకులు పెడుతున్నారు, రాబో రోజుల్లో జళ్ళ కూడా వేస్తారు. అర్థం కాల మీకు? నూనె పెట్టి జళ్ళు వేస్తారు ఇక ఫంక్షన్లలో. అర్థం కాల? వెయ్యండి అని చెబుతున్నాం మీ ఇంట్లో ఫంక్షన్కి. మరి ఊరికైనా ఇవాళ మీకు రాగానే పారాయణ పెట్టి బొట్లు పెట్టి ఎందుకు పెట్టాను? మీరు మర్చిపోయారని మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇట్టనే మర్చిపోయి జళ్ళ లేకుండా వస్తూ ఉంటే మా అమ్మలో ఒక 20 మందిని బయట పెట్టి టేబుల్ కుర్చీలు పెట్టి జళ్ళ కూడా వేసి లోపల పంపండి అని చెబుతుంటా. అర్థమైందా? మరి ఇక నేనేం చేయ, మీరేసుకోక నేనే ఇక ఎవరు వేయాలా? మిమ్మల్ని ఎవరు ఫీల్ అవ్వాలా? నువ్వు గృహిణివా, భార్యవా, స్త్రీవా, ఎవరు అని మేము మీ ఎంట పడాలో వద్దో తెలవాలి కదా మాకు కూడా. అందుకనమ్మా మీరు జడలు వేసుకోపోయినా పర్వాలా, నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలకి దువ్వెనలు, కుర్చీలు, జడలు బయట పెట్టి చక్కగా వేసి మిమ్మల్ని లోపలికి పంపుతారు తల్లి. కాబట్టి అమ్మా మన సంస్కృతి సంబంధితమైనటువంటి ఆచారాలు ఇంట్లో పాటించండి, ఊరికే అలా తిరక్కండి. అమ్మా నీ ముఖాన బొట్టు లేకుండా నీ భర్త కూడా చూడకూడదు, నువ్వు అద్దంలో కూడా చూసుకోకూడదు. నువ్వు స్నానం చేస్తుంటే ఆ నీటి బిందువులు సహజంగా చెరిపేసే బొట్టుని మీరు బాత్రూంలో పోగానే ఇట్ట తీసి ఆడ అతికించి అద్దం ఎంత కడగుందో నీ బొట్టు బిళ్ళ అతికిస్తే. అర్థమైందా? ఆ అద్దం మీద ఆ బొట్టు బిళ్ళ తీయండి, నీ ముఖం ఎట్టుందో చూసుకో. కాబట్టి తల్లి ఎప్పుడు మీ చేత్తో ఈ బొట్టుని అనకండి, బొట్టు బిళ్ళ తీయకండి, క్యాన్సర్ వచ్చే పనులు చేయకండి. తల్లి చూడు ఎంత చక్కగా బొట్టు పెట్టుకుని ఎంత బాగుంది. అన్నపూర్ణాదేవిలాగా చక్కగా సౌందర్యవతిగా, రూపవతిగా, సాంప్రదాయవతిగా కూర్చున్నావు. రండి, గుళ్ళకు వస్తుంటే నేను అదే చూస్తున్నా. మొన్న ఒక ఆమె వచ్చింది, మా యాంకర్ గారు, మీరు కూడా ఏమనుకోకండి, జుట్టంతా వదిలేసింది, నాకు దండం పెట్టింది. పెట్టేటప్పుడు ఏం చేసిందంటే ఆ జడంతా నా కాళ్ళ మీద రుద్దుతూ ఉంది. మగముండా కొడుకు నేనైనా ఏం చేస్తాను చెప్పండి అనుకున్నా ఒకసారి. అమ్మా అని కదా, తప్పమ్మా, జడలు పెంచుకోండి. ఇలా వైరస్ వస్తుంది, వైరల్స్ వస్తున్నాయి, ప్రపంచమంతా ఏడిపిస్తుందంటే మనమే వాటిని వెల్కమ్ చెప్తున్నాం. కమాన్ మా ఇండియా రా, అందరిని తినేసేయి, చంపేసేయి, ఇండియాని నశింపజేయాలి. చాలా మనం నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో అల్లం మొదలు పెట్టండి, పసుపు మొదలు పెట్టండి, మిరియాలు మొదలు పెట్టండి, సొంటి మొదలు పెట్టండి, వెల్లుల్లిపాయలు మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి ఏ వైరస్ రాదు. ఇంకొక మాట చెబుతా, లాస్ట్ భలే ఉంటుంది ఇది. ఒక్క ఆవు పిడక పొద్దున్నే ముట్టించి చిన్న బౌల్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోండి. ఒక్క ఆవు పిడక ముట్టించండి, కుదిరితే హోమం మంత్రం లేకపోతే వదిలే. ఉత్త ఆవు పిడక స్నానం చేసిన వెంటనే దాన్ని రగిల్చి ముట్టించి ఒక చిన్న రాగి పాత్రలో పెట్టి ఒక మూల పెట్టి పిల్లలు పెద్దలు తగలకుండా మీరు మీ పనులు చేసుకోండి. మీ ఇంట్లో వాడే సెల్ ఫోన్ల రేడియేషన్ని, ఫ్రిడ్జుల రేడియేషన్ని, ఓవెన్ల రేడియేషన్ని, ఏసీల రేడియేషన్ని హరించగలిగిన ఏకైక భారతీయ సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక శక్తి గోమాత.